హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మహిళలకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా మహాశక్తి పథకంలో హామీ ఇచ్చారు మన యొక్క ప్రభుత్వం వారు. అయితే ఆడపిల్లలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద త్వరలోనే డబ్బులు విడుదల చేస్తామని ఆయన ఆ పథకాన్ని అమలుకు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వారి యొక్క డెవలప్మెంట్ కోసం 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు విధి విధానాలు త్వరలోనే విడుదల చేస్తారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇంట్లో ఎంతమందికి ఇస్తారో మనకైతే ఇంకా క్లారిటీ కూడా ఇవ్వలేదండి. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు త్వరలో విడుదల చేస్తారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే గనక మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మహిళ దగ్గర కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలందరి దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం, అలాగే మీ బ్యాంకుకి లింక్ చేసినటువంటి ఫోన్ నంబరు ఇవి కావాలి. దీనితో పాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి, ఆ సర్టిఫికేట్ అయితే మనకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే వయసు ఎంత ఉందని తెలుసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. సో మనకు ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి, జిరాక్సెస్ తీసి పెట్టుకోండి. దీనితో పాటుగా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఈ ఆగస్ట్ నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మనకు ఆన్లైన్ ద్వారా కానివ్వండి, సచివాలయాల ద్వారా కానివ్వండి, మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. తొందరలోనే ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో కూడా అర్హత కలిగిన వారికి 1500 రూపాయలు అయితే జమ చేస్తారండి. సో దీనికి సంబంధించి అందరూ రెడీ చేసి పెట్టుకోండి డాక్యుమెంట్స్ అన్నీ. మనకు తొందరలోనే విధి విధానాలు, అర్హతలు, పూర్తి వివరాలు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.